హలో వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్లో సెక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, మరి అదేంటో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్లో మనకి 4 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు బాటంలో చూస్తే కనుక కనిపిస్తుంది మనకి 4 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 పేజెస్ని నేను 3 సెక్షన్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒకే డాక్యుమెంట్లో 3 సెక్షన్స్. దానికోసం ఏంటంటే ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పేజ్ని ఒక సెక్షన్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ కర్సర్ పెట్టేశాను. కర్సర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ లేఅవుట్లో మనకి బ్రేక్స్ అని ఉంటుంది. బ్రేక్స్లో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సెక్షన్ బ్రేక్స్లో నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇదంతా ఒక సెక్షన్ అయిపోయింది. తర్వాత నాకు నెక్స్ట్ 2 పేజెస్ అనేవి ఇంకొక సెక్షన్ లాగా కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని కూడా నేను నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఇది ఒక సెక్షన్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది ఇంకొక సెక్షన్ లాగా క్రియేట్ అయిపోతుంది. అసలు ఈ సెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయా లేదా అసలు మనకి ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ మనం ఏంటి అంటే హెడర్ అండ్ ఫుటర్ ఓపెన్ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తాయి అసలు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయనేది. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ టాప్లో అంటే పేజ్ టాప్లో అంటే దట్ ఈజ్ హెడర్లో కానీ లేకపోతే ఫుటర్లో కానీ మనకి మౌస్తోని నేను 2 టైమ్స్ ఫాస్ట్గా క్లిక్ చేస్తాను. సో ఫాస్ట్గా క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ చూపిస్తుంది. సో హెడర్ సెక్షన్ 3. సో దిస్ ఈజ్ సెక్షన్ 3. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ మనకి సెకండ్ అండ్ థర్డ్ పేజ్ ఏదైతే ఉందో ఇవి వచ్చేసి సెకండ్ సెక్షన్లో ఉన్నాయి. తర్వాత ఫస్ట్ పేజ్ అనేది ఇక్కడ చూడండి ఫుటర్ సెక్షన్ 1 అని చూపిస్తుంది. సో ఇలా మనం సెక్షన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సరే, మనం సెక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ ఒకే డాక్యుమెంట్లో చాలా సెక్షన్స్ ఉంటే వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. సో అది ఒక్కసారి మీరు చూడండి. సరే, మరి ఇలా సెక్షన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం, బట్ వీటి వల్ల అసలు యూజ్ ఏంటి అంటే నేను ఇప్పుడు ఈ హెడర్ అండ్ ఫుటర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ హెడర్ అండ్ ఫుటర్. సో ఇప్పుడైతే మనకి 3 సెక్షన్స్ ఉన్నాయని అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ 4th పేజ్ అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీటి వల్ల యూజ్ ఏంటి అంటే పేజ్ నెంబర్స్ విషయంలో కానీ లేకపోతే పేజ్ ఓరియంటేషన్కి సంబంధించి కానీ మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈచ్ సెక్షన్కి మనం యూనిక్గా సెట్ చేసుకోవచ్చు అనమాట ఆ డాక్యుమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే సెక్షన్ 2 ఉందో అంటే సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్, సో ఈ 2 పేజెస్కి సంబంధించి అంటే కర్సర్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో కర్సర్ ఇక్కడ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేజ్ అనేది ల్యాండ్స్కేప్లో కావాలి. ఈ 2 పేజెస్ మాత్రమే అంటే సెక్షన్ 2 మాత్రమే. దానికోసం నేను ఏం చేస్తాను, ఒకవేళ మనం పేజ్ ఓరియంటేషన్ చేంజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ లేఅవుట్ మెనూలోకి వెళ్తాం. సో లేఅవుట్ మెనూలో ఇక్కడ వచ్చేసి మనకి ఓరియంటేషన్, ఇక్కడ వచ్చేసి నన్ను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోగానే ల్యాండ్స్కేప్ అయిపోయింది. ఓకే, అంటే సెక్షన్ 2లో మాత్రమే ల్యాండ్స్కేప్ అనేది అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ పేజ్కి వచ్చాను చూడండి. అంటే ఇది ఒక సెక్షన్ కదా. సో ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్లో ఉంది అండ్ సెక్షన్ 2 వచ్చేసి ల్యాండ్స్కేప్లో ఉంది అండ్ సెక్షన్ 3 కూడా వచ్చేసి ఓకే ఇక్కడ మనకి ఎక్స్ట్రా టెక్స్ట్ అనేది మనకి నెక్స్ట్ పేజ్కి కన్వర్ట్ అయిపోయింది. అంటే 5 పేజెస్ అయ్యాయి కాబట్టి అదొక సెక్షన్ కాబట్టి ఇది ల్యాండ్స్కేప్లో వచ్చేసింది. అండ్ వచ్చేసి చూడండి ఇక్కడ లాస్ట్ పేజ్ అంటే ఈ లాస్ట్ సెక్షన్లో ఏదైతే ఉందో ఇది మాత్రం ఏంటి అంటే మనకి పోర్ట్రేట్లో ఉంది. సో ఇలా మనం ఒకే డాక్యుమెంట్లో పేజ్ ఓరియంటేషన్స్ కావచ్చు లేకపోతే పేజ్ నెంబర్స్, సో ఈవెన్ పేజ్ నెంబర్స్ని కూడా మనం ఈచ్ సెక్షన్కి యూనిక్గా పేజ్ నెంబరింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనం సెక్షన్స్ అనేవి క్రియేట్ చేసి మనకు ఒకే డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ని యూనిక్గా మనం క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఇదే అన్నమాట మనకి సెక్షన్స్కి సంబంధించి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి. ఈవెన్ ఇక్కడ మనం పేజ్ నెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ పేజ్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఓన్లీ సెక్షన్ 2కి మాత్రమే నాకు పేజ్ నెంబర్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి లింక్ టు ప్రీవియస్ అనేది తీసేస్తున్నాను, టిక్ చేసింది అది తీసేస్తున్నాను. తర్వాత సింపుల్గా ఇక్కడ ఇన్సైడ్ పేజ్ నెంబర్లో బాటమ్ ఆఫ్ ది పేజ్లో నాకు పేజ్ నెంబర్ కావాలి అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను పేజ్ నెంబర్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పేజ్ 4 అని వచ్చింది. ఓకే, సో ఒకవేళ నేను నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ఓకే ఇక్కడ కూడా పేజ్ నెంబర్ అనేది ఉంది, బట్ ఇక్కడ క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే లింక్ టు ప్రీవియస్ అనేది తీసేస్తాను. సో తీసేసి ఇక్కడ పేజ్ నెంబర్ తీసేస్తాను. ఇక్కడ డిలీట్ చేసినంత మాత్రాన పేజ్ నెంబర్ మనకి ఈ సెక్షన్లో వెళ్ళిపోదు. ఒకవేళ నేను ఫస్ట్ సెక్షన్కి వెళ్తాను,
సో ఫస్ట్ సెక్షన్లో అయితే మనకి ఆల్రెడీ లింక్ టు ప్రీవియస్ అనేది తీసేసాం కాబట్టి ఇక్కడ పేజ్ నెంబర్ రాలేదు. ఓకే. సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ అనేది 2తో స్టార్ట్ అయింది. మరి నాకు 1తో స్టార్ట్ అవ్వాలి, ఆ సెక్షన్ మాత్రమే నాకు 1తో స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఫార్మాట్ పేజ్ నెంబర్లో ఇక్కడ స్టార్ట్ పేజ్ నెంబర్ 1 మీద క్లిక్ చేస్తాను. ఐ మీన్ అక్కడ ఇచ్చేసి ఓకే చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ సెక్షన్లో పేజ్ నెంబర్స్ లేవు అండ్ సెకండ్ సెక్షన్లో వచ్చేసి మనకి 1 2 3 అని స్టార్ట్ అయిపోయింది పేజ్ నెంబర్ అండ్ థర్డ్ సెక్షన్లో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ అనేది లేదు. సో అలా మనం యూనిక్గా సెక్షన్స్ అనేవి మోడిఫై అయితే చేసుకోవచ్చు ఒకే డాక్యుమెంట్లో. అది ఇంకా మనం సిచ్యువేషన్ని బట్టి మనం డాక్యుమెంట్ని ఎట్లా అయితే చేయాలనుకుంటున్నామో సో అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇక్కడ సెక్షన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా మోడిఫై చేసుకోవాలో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.